వెంటనే బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను బంగారు తెలంగాణ కాన్సెప్ట్ అంటే తెలంగాణ ప్రజలదండి. దాన్ని మరి తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారు మరి దాన్ని తూచా తప్పకుండా పాటించి అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఈరోజు తెలంగాణ కీర్తించబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు సరే రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారి మంత్రిమండలి తర్వాత ఆయా సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు తర్వాత అధికారుల మీద వీళ్ళు కుట్రపూరితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నదో ఈ వేసిన సందర్భంలో మేము ఎక్కడ కూడా మేము స్వయంగా అసెంబ్లీలో కూడా మా నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు తర్వాత మా నాయకులు కేసీఆర్ గారు పత్రికా ముఖంగా అయ్యా మేము అవినీతికి ₹1 అవినీతికి పాల్పడలేదు. మీకు ఒకవేళ మా మీద అనుమానం అంటే ఉంటే ప్రజల పక్షాన మీరు కమిషన్లు వేయండి, ఎంక్వైరీలు వేయండి, మేము వచ్చి సమాధానం చెప్తాం. ఒకవేళ అవినీతి తేలితే మేము నిజంగా కూడా రాజ్యాంగబద్ధంగా జైలుకోనిక తయారున్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆత్మ పరిశీలనలో భాగంగా మేము ₹1 తప్పు చేయలేదు. కాబట్టి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇంకే కోర్టు అయినా కూడా ఖచ్చితంగా దాన్ని ఆ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పు అనే ఇస్తుంది కానీ ఒప్పు అని ఇవ్వదు. ఒకవేళ ఒప్పు అని ఇచ్చినా మేము ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం అయితే చేస్తాం. అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే మరి దాన్ని బేదఖలు చేసిందో మరి ఇది తెలంగాణ ప్రజల విజయంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ ముద్దుబిడ్డగా కేసీఆర్ పెద్ద కొడుకుగా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి సేవ ఈరోజు బయటపడతా ఉన్నది. ఈ కుట్రపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు ముగ్గురు ఒకటై చేసిన కుట్రలో భాగంగా మా మీద ఎంక్వైరీలు పడ్డాయి, మా మీద కమిషన్లు పడ్డాయి. అయినా మేము రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తాం. కాబట్టి రాజ్యాంగమే మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మేము మన ఎంక్వైరీలకు హాజరైనాం. ఉన్న సమాధానం చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతే కదా. రైట్, ఈ తీర్పును అయితే స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్.